సరే, సో ఇవాళ మనం యూనిట్ 5 గురించి డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 5లో అంటే బయోడైవర్సిటీలో మీకున్న ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనం వాంగారి మతాయి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు లెసన్ చూడండి, ఇంటర్వ్యూ విత్ వాంగారి మతాయి, రైట్? వాంగారి మతాయి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. సో ఈవిడ ట్రీ ప్లాంటేషన్ చేసింది వీళ్ళ విలేజ్లో ఉన్న పీపుల్తో మాట్లాడడం. సో వాళ్ళకి మొక్కలు పెంచితే మనకి ఎలా యూజ్ అవుతుందో, మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అవేర్నెస్ తీసుకొచ్చారు. వాంగారి మతాయి స్టార్టెడ్ ద గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ అండ్ ఆల్సో ఫాట్ ఫర్ ద ఈక్వల్ రైట్స్ ఫర్ ద ఉమెన్ ఇన్ ఆఫ్రికా. సో నాట్ ఓన్లీ ఒక ఎన్విరాన్మెంట్ గురించే కాదు, ఉమెన్స్కి ఈక్వల్ రైట్స్ ఉండాలని ఆఫ్రికాలో ఈవిడ ఫైట్ చేసింది. షీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ to win Nobel Prize. And read the excerpts from her interview with Nippon Hoso Kyokai NHK Radio. సో జపాన్లో ఒక రేడియో ఛానల్ ఈవెన్ని ఇంటర్వ్యూ చేసింది. సో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, తిని చెప్పిన ఆన్సర్స్ చూడండి. NHK Radio, how did you become aware of the environment? సో మీరు ఎలాగా ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఫైట్ చేశారని అడుగుతున్నారు. సో వాంగారి మతాయి చూడండి, ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్ వీ వర్ ట్రయింగ్ టు రెస్పాండ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో ఏం చెప్పిందంటే తను వాంగారి మతాయి ఇప్పుడు ఏం చెప్పారంటే, వీఆర్ ట్రయింగ్ టు రెస్పాండ్ ద బేసిక్ నీడ్స్. సో బేసిక్ నీడ్స్ ఏంటంటే మినిమం ఏం అవసరం ఉంటాయో విలేజ్లో ఉన్న పీపుల్కి, సో ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఏంటవి? పీపుల్ వర్ ఆస్కింగ్ ఫర్ క్లీనింగ్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఫుడ్ అండ్ ఫర్ ఎనర్జీ. సో మెయిన్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనకి ఏం అవసరం ఉంటాయి? వాటర్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఫుడ్ ఒకటి, ఎనర్జీ ఒకటి, విచ్ ఈజ్ మోస్ట్లీ ఫైర్ వుడ్. ఇక్కడ ఎనర్జీ అంటే ఫైర్ వుడ్. సో అంటే వంట చెరుకు అంటాం తెలుగులో, ఫైర్ వుడ్ అంటే. So for building material, for fodder for the animals and all these come from the land. సో ఈ మూడు కూడా మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. ఫుడ్ ఒకటి, వాటర్ ఒకటి, అండ్ ఫైర్ వుడ్ ఒకటి, వంట చెరుకు. సో ఈ మూడు కూడా మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. సో వీ న్యూ దట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ వర్ ఆస్కింగ్ ఫర్ హ్యాడ్ టు డూ విత్ ద ఎన్విరాన్మెంట్. సో వాటి నుంచి వస్తాయి కాబట్టి మన ఎన్విరాన్మెంట్ని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్తుంది ఇవిడ. దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్ బికాస్ ద ఎన్విరాన్మెంట్ వాస్ degraded. సో ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ we understood we have to rehabilitate the environment. The forest and mountains were the source of water and the source of rain. సో ఇవిడ ఏం చెప్తుందంటే, మనం రెయిన్స్ నుంచి మనకి వాటర్ వస్తుంది. యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ అంతా వచ్చేది రెయిన్స్ నుంచి. So when you deforest, you cause a shortage of water and challenging rainfall patterns. Therefore, people are not able to get food and water. సో ఎప్పుడైతే మనకి అడవులు లేవో, అంటే ఫారెస్ట్ లేదో, డీఫారెస్టైజేషన్ అయిపోతుంది. డీఫారెస్టేషన్ అయితే వాటర్ అనేది, రెయిన్స్ అనేవి రావు, అంతే కదా. సో ఇప్పుడు ఎక్కువ చెట్లు ఉంటే మనకి రెయిన్స్ ఎక్కువ పడతాయి, లేదు అంటే రెయిన్స్ అనేవి రావు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద గవర్నమెంట్ దట్ అకౌంట్స్ టు దెమ్, దట్ ప్రొటెక్ట్స్ దెమ్, దట్ ప్రొటెక్ట్స్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దట్ ఈస్ కన్సర్న్ అబౌట్ దేర్ లివ్స్. సో గవర్నమెంట్ కూడా వీటి గురించి ఆలోచించాలి, కొంచెం రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ గురించి అని చెప్తుంది. NHK రేడియో, హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ద గుడ్ ఎన్విరాన్మెంట్. సో పీస్ అంటే శాంతి, అది ఎన్విరాన్మెంట్తో ఎలాగా ఉంటుందని చెప్తున్నాడు. మెనీ వార్స్ దట్ ఆర్ ఫాట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫాట్ ఓవర్ న్యాచురల్ రిసోర్సెస్. సమ్ వార్స్ ఆర్ ఫాట్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో చాలామంది వాళ్ళ దేశాల కోసం కొట్టుకున్నారు, కంట్రీ యొక్క ఫ్రీడమ్స్ గురించి. వరల్డ్ వార్స్ అందుకే వచ్చినాయి, ఎవరి ఫ్రీడమ్ గురించి వాళ్ళ కంట్రీస్ కొట్టుకున్నారు కాబట్టి వార్స్ వచ్చినాయి. So some wars are fought because the environment is so degraded, it is not able to support communities, and so they fight for all the little that is left.
సో వాళ్ళు కంట్రీస్ గురించి వార్ చేశారు, కానీ మనకి న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఫుడ్ కానీ వాటర్ గురించి కానీ ఫైర్వుడ్ కానీ సో వీటికి ఇవి మనకి అవసరమనే చిన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. టు కంట్రోల్ దెమ్ అండ్ టు కీప్ మెనీ పీపుల్ other people out. Now whether this happens at national level or at the regional level. సో ఈవిడ ఏం చేసిందంటే ఒక్క వాళ్ళ విలేజ్తో స్టార్ట్ చేసి ఆఫ్రికాలో చాలా వరకు చాలామందిని ఇన్స్పైర్ చేసింది. అంటే తను చేయాలనుకున్న పనికి వాళ్ళందరినీ గ్యాదర్ చేసింది. సో నెక్స్ట్ ఎన్హెచ్కే రేడియో చూడండి. వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ when you were young and how did you go about saving it? సో ఎన్విరాన్మెంట్ మీరున్న టైంలో ఎలా ఉండేది మీ చిన్నప్పుడు, అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్, మీరు ఏం చేద్దాం అనుకున్నారు దాన్ని సేవ్ చేయడానికి. when I was a child which is almost more than 50 years ago, the environment was very pristine, very beautiful and very green. సో తను చిన్నప్పుడు చాలా బాగుండేదని చెప్తుంది. we were a British colony. The British government at this time started to clear cut the indigenous forest in our forested mountains because they wanted to establish commercial plantation of exotic species of trees and such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. సో ఈ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తూ ఉండేవారు కదా ఒక టైంలో, మొత్తం వరల్డ్ మొత్తం రూల్ చేసింది బ్రిటిష్ వాళ్ళే, మొత్తం అన్ని చిన్న కంట్రీ దగ్గర నుంచి బిగ్ కంట్రీస్ వరకు. సో వీళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ కంట్రీలో వాళ్ళకి అవసరం వచ్చిన చెట్లు వేరే చోట నుంచి తెచ్చి ఇక్కడ నాటించారు. ఇప్పుడు చాలా వరకు ఉన్న చెట్లలో బ్రిటిషర్స్ నాటించిన వాటిలే మన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో అలాగా వాళ్ళకి అవసరం వచ్చిన యూకలిప్టస్ అనమాట, యూకలిప్టస్ ట్రీస్ ఆస్ట్రేలియా నుంచి తెచ్చి ఇక్కడ వాళ్ళు పెంచారు. These trees are very nice and grow tall. They grow very fast, but as they grow, they destroy all the local biological diversity. సో ఈ యూకలిప్టస్ ట్రీస్ అనేవి చాలా పొడుగ్గా పెరుగుతాయి. సో యూకలిప్టస్ ఆయిల్ని కొన్ని మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారు, అంటే పెయింట్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఆ ట్రీస్ తేవడం, వాటిని ఇక్కడ పెంచేవాడు. ఆల్ ద ఫ్లోరా అండ్ ద ఫోనా డిసపియర్డ్. ఫ్లోరా అండ్ ఫనా అంటే ఇక్కడ మీకు ఉంది చూడండి, FLORA అండ్ FAUNA. ఫ్లోరా అండ్ ఫనా అంటే ఫ్లవర్స్ అని, ఫ్లవర్ ట్రీస్. మొత్తం ఆ చెట్లు చాలా వరకు అక్కడ నాటారు. సో యూకలిప్టస్ ట్రీస్ నాటడం వేయడం వల్ల వాళ్ళకి ఫ్లోరా అండ్ ఫనా, ఆ పూలు పూచే చెట్లు ఉంటాయి కదా ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ఆ చెట్లన్నీ చాలా వరకు చనిపోయాయి, డిసపియర్డ్, లేవు. So although we were getting commercial timber and the growing timber industry, we also destroyed our local flora and fauna. సో వాళ్ళు పెంచడం స్టార్ట్ చేశారు, అది పెద్ద బిజినెస్లో అయిపోయింది మొత్తం కంట్రీ అంతా. ఓకే, ఇన్ దట్ 1975 at the very first United Nations conference for women in Mexico, many of the women were saying we need food, we need water, we need clean drinking water. సో 1975లో జరిగిన యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ కాన్ఫరెన్స్లో ఏం జరిగిందంటే చాలామంది ఉమెన్స్ ఏమడిగారంటే వీ నీడ్ వాటర్, ఫుడ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, నీడెడ్ ఫోడర్ ఫర్ అవర్ యానిమల్స్. ఫోడర్ అంటే పశుగ్రాసం అంటారు కదా, పశువులు తినడానికి, అంటే గడ్డి అలాంటివి. సో అలాంటి వాటిని అడిగారు. నెక్స్ట్ ఎన్హెచ్కే రేడియో చూడండి. వాట్ హ్యాపెన్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద ఉమెన్. సో మీరు ఫస్ట్ ఉమెన్స్తో వర్క్ చేశారు కదా, అప్పుడు మీకు ఎలాంటి రెస్పాన్స్ అనిపించింది అని అడుగుతున్నాను. సో వెల్ దట్ ఫస్ట్ టైం దట్ ఐ టోల్డ్ దెమ్ లెట్ us ప్లాంట్ ట్రీస్. సో ఫస్ట్ ఏం చెప్పిందంట, వాళ్ళకి మీరు చెట్లు నాటాలని చెప్పింది. ద ఉమెన్ సెడ్ దే డిడ్ంట్ నో హౌ టు ప్లాంట్ ట్రీస్. సో వాళ్ళకి చెట్లు ఎలా నాటాలో కూడా తెలియదు. ఆఫ్రికన్ పీపుల్ చాలా లో గ్రేడ్ పీపుల్ అంటారు చాలా వరకు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు. ట్రైబల్స్ అంటే గిరిజనులు అంటాం కదా, కొండ జాతి ప్రాంతాలు. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా ఆఫ్రికాలో అలాంటి ఏరియాస్లో ఉంటారు చాలా వరకు, వాళ్ళకి ఏం తెలియదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఐ ఆస్క్డ్ ద ఫారెస్టర్స్ టు కమ్ అండ్ టీచ్ దెమ్, బట్ దే వెరీ కాంప్లికేటెడ్, దే ఆర్ ప్రొఫెషనల్స్.
సో తిను ఏం చేసిందంటే కొంతమంది ఫారెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగింది వాళ్ళకి నేర్పించమని. సో కొంతమంది రిజెక్ట్ చేశారు. ఇట్ బికాస్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఆర్డినరీ ఇల్లిటరేట్ ఉమెన్. సో ఐ టోల్డ్ దట్ ఉమెన్ వీ షల్ యూజ్ అవర్ కామన్ సెన్స్ అండ్ జస్ట్ డూ వాట్ వీ డూ విత్ ద అదర్ సీడ్స్. సో తినేప్పుడు ఇనిషియేట్ చేసుకుంది, తినేప్పుడు వాళ్ళకి ఎలా చేయాలో తినే చెప్పింది. ద ఉమెన్ వర్క్ ఆన్ ద ఫార్మ్స్, దే ఆర్ వన్స్ హూ ప్లాంట్, దే ఆర్ వన్స్ హూ కల్టివేట్. సో వాళ్ళే కల్టివేట్ అంటే నేలను దున్నడం, వాళ్ళే విత్తనాలు వేసుకోవడం, అలాగా ప్రతిదీ అనమాట. చెట్లు నాటడం కాడి నుంచి మిగిలిన అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటివి. దే ఆర్ ఆన్ ద వన్స్ హూ కల్టివేట్, దే ఆర్ వన్స్ హూ ప్రొడక్ట్ ఫుడ్. అండ్ సో ఐ టోల్డ్ దెమ్ దట్ సీడ్స్ ఆర్ సో లైక్లీ టు ఎనీ అదర్ సీడ్స్. సో మొత్తం ఏం చెప్పిందంటే, ఐ కాల్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్. సో వాళ్ళు ఏం చేసిందంటే మొత్తం మీద ఒక వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా, అంటే చెట్లు నాటించడం దగ్గర నుంచి ఒక సీడ్స్ కానీ ఒక మొత్తం అన్నీ వాళ్ళకి అన్నీ నేర్పించింది. సో ఎన్హెచ్కే రేడియో ఉంటుంది. వై డూ యూ థింక్ దే రెస్పాండెడ్ సో వెల్ టు యువర్ మెసేజ్. సో వాళ్ళు మీరు చెప్పినట్టు ఎందుకు, మీరు చెప్పిన మెసేజ్ అసలు ఎందుకు విన్నారని అడుగుతారు. తర్వాత వాంగరి మధ్య చూడండి, ఇట్ వాజ్ ఏ నీడ్, ఎందుకంటే అది వాళ్ళకి అవసరమని తెలుసు. సో వెన్ ద ఉమెన్ సెట్ దే నీడెడ్ ఫైర్వుడ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, వీ రెస్పాండెడ్ టు దట్ నీడ్. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ అవసరం వాళ్ళే తీర్చుకున్నట్టు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నెక్స్ట్ ఎన్హెచ్కే రేడియో, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ డిడ్ యూ సీ. అంటే ఇప్పుడు చేంజెస్ ఏమైనా చూసారని అడుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజెస్. వాంగరి మధ్య చూడండి, వన్ ఆఫ్ ద బిగ్గర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ సా వాజ్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్డినరీ illiterate woman to get understand to able to plant trees. In 5 or 10 years became a big tree. She was able to cut them and herself and give the energy. సో ఏమైందంటే వీళ్ళు చెట్లు నాటారు, ఒక 5 or 10 yearsలో అవి బాగా పెరుగుతాయి. సో వాళ్ళకి ఫైర్వుడ్ కానీ రెయిన్స్ కానీ అలాంటి వాటికి ప్రాబ్లం ఏమి ఉండదు. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్. సో ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ల్యాండ్స్కేప్. ప్లేసెస్ ఆర్ బట్ దేర్ వాజ్ డస్ట్, దేర్ వర్ నో మోర్ డస్ట్, దేర్ ఆర్ ట్రీస్ అండ్ ఈవెన్ బర్డ్స్ అండ్ ర్యాబిట్స్. సో ఎక్కువ ట్రీస్ ఉన్న వల్ల కూడా డస్ట్ కూడా ఎక్కువ రాదు. సో దానివల్ల బర్డ్స్ మిగిలిన యానిమల్స్ కూడా చాలా బాగా ఉంటాయి కూడా. అండ్ నెక్స్ట్ ఎన్హెచ్కే రేడియో, హౌ డూ యూ థింక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా. మీరు ఇలా ఆఫ్రికన్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళకి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మీ యొక్క థింకింగ్ వాళ్ళ మీద ఏ విధంగా చూపించిందని అడుగుతున్నాను. అవర్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు స్టాప్ వేస్టింగ్ దేర్ రిసోర్సెస్. సో ఈ ప్యాసేజ్లో ఏం చెప్పిందంటే, తను మన పని మనకు కావాల్సింది మనం వర్క్ చేసుకుంటే వీ విల్ గెట్ ఎవ్రీథింగ్, మనం ప్రతిదీ మనమే చేసుకోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. నెక్స్ట్ ఎన్హెచ్కే రేడియో చూడండి, వాట్ ఈస్ ద వన్ థింగ్ వీ కెన్ డూ. సో ఫైనల్గా ఏమడిగారంటే, వాట్ ఈస్ ద వన్ థింగ్ వీ కెన్ డూ, మనం ఏం చేయాలి. ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఏ ట్రీ. సో ఈవిడ చేసిన మొదటి పని ఏంటంటే ప్లాంట్ ఏ ట్రీ. ఐ థింక్ దట్ ఏ ట్రీ ఈజ్ ఎ వండర్ఫుల్ symbol for the environment, and when we plant a tree we plant hope. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ మనం ట్రీస్ నాటితే we will get more energy and more food and more water, right? We plant the further for ourselves or for our children, for the birds. We plant something that will last and long after we are gone, right? సో మనం ఎంత ట్రీస్ నాటితే మనకి ఫుడ్ కానీ ఎనర్జీ కానీ వాటర్ కానీ మనకి అంతలా వస్తుంది. లేదు అంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. సో వాంగరి మాతయ్, మీరు ఇక్కడ పిక్చర్స్ చూస్తే తను చేసిన పనులు చూడండి. స్టార్టింగ్ పిక్చర్లో మీకు ఒకప్పుడు వాళ్ళ విలేజ్ ఇలా ఉండేది,
ఓకే, ఇప్పుడు వాళ్ళ విలేజ్ ఇలా ఉంది. ఎంత చేంజెస్ తీసుకొచ్చిందో చూడండి. తను ఒక ప్లాంట్ ఏ ట్రీ, ఒక చెట్లు నాటడం అనేది ఎంత ఇంపార్టెంట్సో వాళ్ళ విలేజ్లో ఉన్న పీపుల్తో పాటు మొత్తం ఆఫ్రికన్ కంట్రీస్కి చూపించింది. ఫస్ట్ తను స్టార్ట్ చేసింది విలేజెస్ లేకుండా, తర్వాత విలేజెస్కి చెప్పింది, మొత్తం విలేజెస్ అందరూ స్టార్ట్ చేశారు. చూడండి ఇప్పుడు ఎలా ఉందో మొత్తం. ఓకే, సో ఈవిడ చేసిన పనికి షీ గాట్ ఏ నోబెల్ ప్రైజ్. సో వంగరి మదర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, సో వంగరి మదర్కి నోబెల్ ప్రైజ్ అండ్ కొంత ఈవిడ వల్ల ఇన్స్పిరేషన్ కూడా చాలామంది పొందారు. ఓకే, థ్యాంక్ యూ.